ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో ఫ్రెండ్, నేను ఖుషిని. గుడ్ మార్నింగ్ ఖుషి. ఇట్స్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఫ్రెండ్. బ్యాడ్ మార్నింగ్? ఏమైంది ఖుషి? తులసి కనిపించట్లేదు. తులసి కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా ఖుషి? చూసాను ఫ్రెండ్. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? మార్నింగ్ లేచేసరికి లేదు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందేమో? లేదు ఫ్రెండ్, తులసి అంత ఉదయమే ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది. ఇంకా ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఖుషి, నేను వస్తున్నాను, నువ్వు ఏడవకు. త్వరగా రా ఫ్రెండు. సరే వస్తానమ్మా. ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి తెల్లవారక ముందే ఎటెళ్ళుంటుంది. కొంప తీసి ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మాటలు తట్టుకోలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? నో, అలా జరగకూడదు. తులసి ఎక్కడున్నా సరే నేను వెళ్ళి వెతికి పట్టుకుంటాను. సిద్ధు, ఏమైంది? ఏదో టెన్షన్ గా ఉన్నావు. పొద్దునే ఎక్కడికో హడావిడిగా బయలుదేరుతున్నావు. పొద్దున్నే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని నేను అడిగానా? లేదు కదా. వచ్చిన పని చూసుకో. సిద్ధు, అయినా ఇంత హడావిడిగా వెళ్తున్నాడంటే ఏదో జరగరంతే జరుగుంటుంది. అదేమై ఉంటుంది? ఫాలో అయితే పోలే. డ్రైవర్, ఆ బైక్ ని ఫాలో అవ్వు. అమ్మా, స్వామి వారిచే మీ మెడలో ధరింపజేయవలసిన ఈ మంగళసూత్రం ఎవరు అపరిచితుడు తెచ్చి నా మెడలో కట్టాడు. ఎవరు కట్టినా ఇది వట్టి పసుపు తాడు కాదు, మంగళసూత్రం అని నమ్మాను కాబట్టే ఇది నా మెడలోంచి తీయకుండా అలాగే ఉంచుకున్నాను. ఇదిలా నా మెడలోనే ఉంచుకోవడం వల్ల నా కష్టాలు పెరిగిపోయి నా బాధలు రెట్టింపవడమే కాక మా వాళ్ళందరికీ నేను భారం అయిపోయాను తల్లి. ఎన్నో ఏళ్లుగా నా మెడలో తాళి పడితే చాలని ఇంటిల్లి పాది 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఈ తాళి మెడలో పడ్డాక ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎందుకు తల్లి నాకే ఇలా జరుగుతోంది? కానీ ఆ రోజు నీ మెడలో దండ నా మెడలో పడిందని సంబరపడ్డాను. కానీ నీ తాళి నా మెడలో పడ్డాక దిక్కు తోచని స్థితిలో పడిపోయాను. ఇంక నా వల్ల కాదమ్మా, ఈ మంగళసూత్రాన్ని నేనింకా ధరించలేను. ఎందుకంటే నేను ఈ బాధలు అవమానాలు భరించలేనమ్మా. నీ సన్నిధిలో నా మెడలో పడిన ఈ తాళిని నీ ముందరే తీసి హుండీలో వేసేస్తాను.
ఒక అభాగ్యురాలి కానుక అని స్వీకరించు. ఏం చేస్తున్నావమ్మా? మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీస్తున్నావెందుకు? మంగళసూత్రం అంటే ఏంటండి? మంగళసూత్రం అనేది భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు. ఇది ధరించడం వల్ల స్త్రీకి జీవితంలో సమస్త మంగళములు, అన్ని శుభాలే జరుగుతాయి. అందుకే దీన్ని మంగళసూత్రం అన్నారు. కానీ ఇది నా మెళ్ళో పడ్డప్పటి నుంచి నాకన్నీ అశుభాలే జరుగుతున్నాయి. నాకే కాదు, నా ఇంట్లో వాళ్ళకు కూడా తీరని మనోవేదనని మిగిల్చింది ఇది. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీకొచ్చిన కష్టమేంటో నాకు తెలీదు, కాని నువ్వనుకున్నట్టు ఈ తాళిబొట్టు కష్టాలకు, కన్నీళ్లకు కారణం కాదమ్మా. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ, నిబద్ధతలకు ప్రతీక. తాళి ఒక్కసారి మన మెళ్ళో పడింది అంటే అది కట్టినవాడు భూమి మీద ఉన్నంతకాలం అది మన మెళ్ళో ఉండాల్సిందే. తాళి కట్టిన భర్త మన గుండెల్లో ఉండాల్సిందే. కాని ఇది మెడలో కట్టిందెవరో కూడా తెలియకపోతే